నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం చాలా ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహిస్తుంది. మరి ఈ సంవత్సరం అధికారంలోకి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు అనుకోవాలి. 2014, 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహానాడు చాలా అత్యంత అద్భుతంగా జరిపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు మే 27, 28, 29 3 రోజుల పాటు జరుగుతుంది. రాజకీయాల్లో రకరకాల ఎత్తులు ఉంటాయి కాబట్టి మరి ప్రత్యర్థి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. మన వైఎస్ఆర్సీపీకి కంచు కోటలాగున్న రాయలసీమ జిల్లాలో, అదేవిధంగా కడప అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్పి సహజంగా అనుకుంటారు. అలాంటి కడప కోటలో టీడీపీ బాగా వేయడానికి ఒక రాజకీయపరమైన ఒక వ్యూహాత్మకమైన అంచనాలు రూపొందించుకుని కడప గడ్డ పైన తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలని పార్టీ తీర్మానం తీసుకోవడం, పనులు కూడా చకచకా నడుస్తుంది. దాదాపుగా 145 ఎకరాల స్థలంలో కని విని ఎరుగుని రీతిలో భవిష్యత్తులో ఎక్కడ జరిగినా కూడా, ఏ పార్టీ జరిపినా కూడా మహానాడు టీడీపీ మహానాడు జరిగినట్టు ఇంకెక్కడ జరగకూడదు, అంతకంటే మించి ఊహించని విధంగా జరపాలనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది. దాదాపుగా లాస్ట్ డే అంటే ముందు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ ప్రతినిధుల సభకి 1వ రోజు 2వ రోజు కూడా ప్రతినిధుల సభే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతినిధుల్ని, ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు, సీనియర్ నాయకుల్ని ప్రతినిధులుగా పెట్టుకుంటారు. వాళ్ళకి మాత్రం ఆల్రెడీ ఆహ్వానాలు అందాయి. దాదాపుగా ఫస్ట్ డే 20 నుండి 25 వేల మంది వరకు ప్రతినిధులు హాజరవుతారు టీడీపీ నుండి. సెకండ్ డే కూడా అదే పరిస్థితి. 3వ రోజు దాదాపుగా 5 లక్షలకు పైబడి చుట్టుపక్కల రాయలసీమ జిల్లాలు కానీ, ఇటు ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ, గోదావరి జిల్లా నుంచి కానీ ఓవరాల్గా 5 లక్షలకు పైబడి తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆ పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కీలక నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకుని చకచక ఏర్పాట్లో నిమగ్నన్నారు. మరి ఈ 3 రోజుల పాటు కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సంబంధించి ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, కొన్ని కమిటీలు ఉంటాయి. ప్రతిసారి టీడీపీ చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, మిగతా పార్టీలుగా సాధ్యపడదు. సహజంగా ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ చేసే మహానాడు కానీ, లేకపోతే మినీ మహానాడులు జిల్లాలో జరిగే కానీ చాలా డిఫరెంట్గా, చాలా ఒక పండుగలాగా జరుపుతారు. అది ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేసేవారు. తర్వాత క్రమేపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా మహానాడులు జరిపేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలా చేశారు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా ఒక పండుగ కలిగిస్తారు. ఆ 3 రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక పండుగ వాతావరణం, ముఖ్యంగా ఏ జిల్లాలో జరిగితే ఆ జిల్లాలో ఆ వాతావరణం కనిపించేలా టీడీపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. మరి ఈ ఏర్పాట్లకి ఎవరెవరు ఏ బాధ్యతలు, దాదాపుగా కమిటీలు నియమించారు. ఏ కమిటీలో ఎవరు ఉండాలి, ఎవరెవరు సభా నిర్వహణ ఎవరు, వంటల కార్యక్రమం ఎవరు, అతిథుల్ని ఆహ్వానించడం ఎవరు, ఈ యొక్క అరేంజ్మెంట్స్ ఇతర జిల్లాల నుంచి వచ్చే సీనియర్ నాయకులకి అక్కడ వసతి సౌకర్యం కల్పించాలి, అక్కడ వాళ్ళు ఎవరు ఉండాలి, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత ఎవరిది, స్టేజీ అలంకరణ ఎవరు, ఆ వేదిక సరౌండింగ్లో వేల లక్షల సంఖ్యలో వచ్చే ప్రజానికానికి కావలసిన సదుపాయాలు ఎవరు చూడాలి. వీటన్నిటి మీద మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని కమిటీల్ని మహానాడు నిర్వహణ సంబంధించి కమిటీల్ని నియమించారు. ఆ కమిటీల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పారని దాని మీదే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగుదేశం పార్టీ మహానాడు కమిటీలు, ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి? మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కన్వీనర్గా ఉంటారు, అంటే ఆహ్వాన కమిటీ.
ఈ ఆహ్వాన కమిటీలో ఆయన కన్వీనర్గా ఉంటారు. బక్కని నరసింహులు పోలిట్ బ్యూరో సభ్యులు తెలంగాణ. అంటే తెలుగుదేశం పార్టీ ఈ 2 రాష్ట్రాల్లో జాతీయ పార్టీగా ఉంది కాబట్టి తెలంగాణ కూడా ఒక అవకాశం ఇస్తూ బక్కా నరసింహులు పోలిట్ బ్యూరో సభ్యులు కన్వీనర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ. సమన్వయ కమిటీ కోఆర్డినేషన్, ఎవరెవరిని టీంల వారికి ఉన్నప్పుడు ఆ టీంలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎలా కలిసి పనిచేస్తున్నారు, ఎవరో ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, వీటిని పర్యవేక్షించడానికి ఒక సమన్వయ కమిటీ. సమన్వయ కమిటీలో మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు, కింజారపు అచ్చెన్నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, నిమ్మల రామానాయుడు గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, బేదార్ రవిచంద్ర గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, దగ్గుమల్ల ప్రసాదరావు గారు, రాజేష్ కెలార్, వీళ్ళు ఈ 12 మంది సమన్వయ కమిటీలో ఉంటారు. కోఆర్డినేషన్, ఈ మహానాడు టోటల్గా 3 రోజులు సమన్వయంగా జరగడానికి ఏ లోటు లేకుండా, ఎవరికి చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. దీంట్లో కీలకంగా మరి నారా లోకేష్ గారు ఉన్నారు, మరి ఆయనతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఉన్నారు. మరి నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన దాదాపుగా అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేస్తున్నప్పటికీ కూడా కీలక నిర్ణయాలు, కీలక ఆలోచనలు, కీలక రాజకీయ వ్యవహారాలన్నీ కూడా తెర వెనక చూస్తున్న నారా లోకేష్ గారు అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం. మరి నారా లోకేష్ గారికి పక్కనే పిఏగా ఉంటున్న, వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటున్న కిలార్ రాజేష్ గారు, మరి ఆయన కూడా నారా లోకేష్ గారికి అన్నీ తానే నడిపిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నామినేట్ పోస్టులో కానీ, అధికారుల నియామకాల్లో కానీ, పోలీసుల బదిలీలో కానీ అనేక కీలకమైన నిర్ణయాలతో ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఎంపీలతో కోఆర్డినేట్ చేయడం, నారా లోకేష్ గారితో డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పలేని ప్రజాప్రతినిధులు ఈ కిలార్ రాజేష్ అంటే నారా లోకేష్ గారు వ్యక్తిగత పిఏ ఆయన ద్వారా ఈ వ్యవహార శైలి అంతా నడుపుతుంటారు. ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారి దగ్గర కిలార్ రాజేష్ గారే ఒక కీలక చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆయనకు ఒక పదవి ఉంది. మరి ఆయన కూడా ఈ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తర్వాత తీర్మాన కమిటీలు, తెలుగుదేశం పార్టీ పరంగా మరి పార్టీ స్థాపించ నుండి ఇప్పటి వరకు పార్టీలో సీనియర్లు ఎవరెవరు ఏం పనిచేశారు, కార్యకర్తలు ఎలా ఆదుకోవాలి, లేకపోతే ఈ 4 సంవత్సరాలు అంటే సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఆల్రెడీ ఈ 4 సంవత్సరాల్లో టీడీపీ పాలనలో ఏమేమి తీర్మానాలు చేసి ఏమేమి ఆమోదించాలి, వాటి మీద తీర్మానాల కమిటీ కూడా, దాంట్లో కీలకంగా సీనియర్లకి యనమల రామకృష్ణ గారు, కింజరపు అచ్చెన్నాయుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కాలువ శ్రీనివాస్ గారు, నక్క ఆనందబాబు గారు, వర్ల రామయ్య గారు, కిమిడి కళా వెంకటరావు గారు, పసుమర్తి అనురాధ గారు, పి కృష్ణయ్య గారు, అదేవిధంగా టిడి జనార్దన్ గారు పొలిటికల్ సెక్రటరీగా ఉన్నారు వారు, అదేవిధంగా కొమ్మారెడ్డి పట్టాభి రామ్ గారు, ఇట్లా కీలకమైన వ్యక్తుల్ని తీర్మానాల కమిటీలో వీళ్ళందరూ కూడా నియమించారు. వసతుల ఏర్పాట్లు అంటే ఇతర రాష్ట్రాల నుండి లేకపోతే ఇతర జిల్లాల నుండి మరి టీడీపీ నాయకులు, కీలక నాయకులు అందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరికీ వసతులు, ఏ లాడ్జ్లు ఉండాలి, లాడ్జ్కి ఒక రూమ్లో ఎంతమంది ఉండాలి, ముందుగా వస్తే వాళ్ళందరికీ పేర్లు నమోదు చేయడం, వాళ్ళని ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ వసతి ఏర్పాట్లు వాళ్ళకి ఏమేం కావాలండి. వాటిలో కూడా మంత్రులతో పాటు మెజారిటీ మంత్రులు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు పుట్ట సుధాకర్ యాదవ్ గారు, అదేవిధంగా బీటెక్ రవి గారు అంటే రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ బీటెక్ రవి గారు, అదేవిధంగా రెడ్డప్పగాయ మాధవ్ రెడ్డి ఎమ్మెల్యే కడప విప్పు, పార్టీ విప్పు, వీళ్ళు అదేవిధంగా వీళ్ళంతా ఈ కీలకమైన నాయకులంతా కూడా వీళ్ళు వసతుల ఏర్పాటు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సభా నిర్వహణ, మళ్ళీ దీంట్లో కూడా ఓవరాల్గా అందరూ
మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, గుమ్మడి సంజయరాణి గారు, అదేవిధంగా పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి గారు, టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు గారు, నందమూరి సుహాసిని గారు తెలంగాణ. ఇలా వీళ్ళంతా కూడా లీడర్స్. వీళ్ళంతా ఈ ఏర్పాట్లు చూసే పనిలో సభా నిర్వహణ బాధ్యత అంతా వీళ్ళది. భోజనాల కమిటీ చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహానాడు పెట్టినా లేకపోతే మినీ మహానాడు పెట్టినా భోజనాల కమిటీ అనేది చాలా కీలకం. భోజనాలు కూడా అనేక రకాల రుసులు, అనేక రకాల జిల్లాల నుండి, అనేక పక్క రాష్ట్రాలు కూడా ఏవైతే ప్రజలకి వాళ్ళకి కావలసిన అనేక రకాల నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, స్వీట్స్, హాట్లు, రకరకాల రూపాలు అసలు తినడానికి అవి చూస్తేనే కడుపు నిండే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ ఒక్కటే చాలా సమర్థవంతంగా ఈ విషయాల్లో భోజనాల ఏర్పాట్లో కానీ, పెట్టే ఏర్పాట్లో కానీ దానికి ఒక టీము పెట్టేసి వాళ్ళకి ఎప్పటికప్పుడే వంటకాలు, మార్నింగు, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నరు, ఇట్లా రకరకాలుగా అనేక రకాలుగా వంటకాలు చేస్తారు. ఈ వంటకాల్లో కీలకంగా ఒక భోజనాల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో కీలకంగా ఉండే నాయకులు, మంత్రులు ఉన్నారు ఆల్రెడీ. మన జిల్లా నుండి అంటే ఏలూరు జిల్లా నుండి దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ గారు భోజనాల వసతి కమిటీలో ఒక కీలకమైన సభ్యుడిగా వారున్నారు. మరి ఆయన కూడా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు వారు. చింతనేని ప్రభాకర్ గారు టీడీపీలో, దెందులూరు ఎమ్మెల్యే గారు. వారిని భోజనాల ఏర్పాట్ల కమిటీలో మెంబర్గా నియమించారు. అదేవిధంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారు, అదేవిధంగా గోదావరి జిల్లా నుంచి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడు లేదా ఏ కార్యక్రమం జరిగినా మాగంట బాబు గారు చాలా కీలకంగా ఉండేవారు. వంటల కార్యక్రమం అంటే ఆయనకు బాగా సరదా. మరి వంటల దగ్గరే ఉండి రకరకాలు కొల్లేరు చేపలు కానీ లేదంటే పూతరేకులు కానీ రకరకాలు ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి వడ్డించడం, వంటకాలు చేయించడం అనేది మాగంట బాబు గారు ఉండేవారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఇప్పుడు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ఈ భోజన వసతి కమిటీలో చింతనేని ప్రభాకర్ గారు వారిని కమిటీ మెంబర్లో నియమించారు. అదేవిధంగా మీడియా, పత్రికా మీడియా, సోషల్ మీడియా బాధ్యతలు కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఇవాళంతా కూడా సోషల్ మీడియా చాలా వేగంగా, మరి ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా మరి దూసుకెళ్తుంది కాబట్టి మరి ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడే ప్రజలకు తెలియజేయడానికి మీడియా కోఆర్డినేషన్ కమిటీ, పేపర్ అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ మూడు కమిటీలకి అంటే ఈ మూడు మీడియా కమిటీలకి కీలకమైన వ్యక్తుల్ని దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు, అదేవిధంగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి మరి ఆయన కొలుసు పార్సాది గారు, మరి ఆయన సమాచార శాఖ సంబంధించిన మీడియా సంబంధించిన మంత్రి కాబట్టి ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబరు. అదేవిధంగా ఆనం రమణారెడ్డి గారు జాతీయ ఆక్వా కమిటీ సంబంధించిన సభ్యులైన, అదేవిధంగా వీళ్ళు కీలకమైన నాయకులందరూ కూడా మరి ఈ మీడియా బాధ్యతలు చూడటానికి వీళ్ళు అప్పచెప్పారు. ఆర్థిక వనరుల కమిటీ ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే కీలకమైన నాయకులు, ముందు ఫైనాన్స్ కాబట్టి దీంట్లో మరి రెవెన్యూ మినిస్టర్ గారు, ఆర్థిక మినిస్టర్ గారు, మున్సిపల్ మంత్రి గారు, అదేవిధంగా వీళ్ళు బేద మస్తానరావు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కేసినేని సిన్ని గారు భర్త గారు, గడ్డి పద్మావతి గారు, నెల్లూరు దుర్గాప్రసాద్ వీళ్ళంతా కూడా ఫైనాన్స్ కమిటీ. అదేవిధంగా సాంస్కృతిక విభాగాల కమిటీలో మరి కొంతమంది సీనియర్లు కూడా మంత్రులు కూడా పెట్టారు. దీంట్లో కొండపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గోదావరి జిల్లా నుండి ఈయనొక్కరే ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్ గారు. వీళ్ళు కీలకమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నారు. వీళ్ళంతా ఫోటో ప్రదర్శన కమిటీ అంటే జనరల్గా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెడతారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత టీడీపీ గవర్నమెంట్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశారు అవన్నీ కూడా ఒక ఫోటో ప్రదర్శన పెడతారు. దాంట్లో మళ్ళీ కీలకమైన నాయకులు టీటీ జనార్దన్ గారు ఉన్నారు, పంచమర్తి అనురాధ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ విజయవాడ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇటీవలనే కార్పొరేషన్ చైర్మన్గా, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షురాలు పీతల సుజాత గారు కూడా దీంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు, ఫోటో ప్రదర్శన కమిటీ సభ్యులు. అదేవిధంగా వీళ్ళకి కీలక సీనియర్ నాయకుల్ని మెంబర్లకు వేశారు.
ప్రతినిధుల నమోదు కమిటీ, రిసెప్షన్ కమిటీ సహజంగా ఇది. ఎవరెవరు వస్తున్నారు, ఏ జిల్లా నుంచి ఎవరు వచ్చారు అనే దాని మీద నమోదు చేయడానికి మరి చింతకాయల విజయ్ గారు, అయ్యన పాత్రుడు గారు అబ్బాయి, అదేవిధంగా పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు, మరి పోసపాటి అశోక్ గజపతిరాజు గారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎమ్మెల్యే, వీళ్ళు మెంబర్స్గా ఉంటారు. సభా ప్రాంగణం పర్యవేక్షణ, ఆ ప్రాంగణం అంతా కూడా మీటింగ్ జరిగినప్పుడు ఏమేం చేయాలి, ఎవరున్న దాని మీద కీలకమైన వ్యక్తులు మన జిల్లాల నుండి, అంటే గోదావరి జిల్లా నుండి నిమ్మల రామానాయుడు గారు, మంత్రి సత్యనారాయణ రాజు గారు, జోనల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ, జోనల్ కోఆర్డినేటరు మాజీ ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ రాజు గారు. ఈయన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, గుండి నియోజకవర్గం సంబంధించిన నాయకులైన. అదేవిధంగా రెడ్డప్ప గారు మాధవరెడ్డి ఎమ్మెల్యే విప్పు కుక్కని ఉన్నారు. ఈవిడ కడప ఎమ్మెల్యే. ఈవిడ పులివర్తి నాని గారు, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, ఆయన టీడీపీ ఎమ్మెల్యే అయినా. వీళ్ళు సభా ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ. అలంకరణ కమిటీలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వీళ్ళందరూ కూడా సభ్యులుగా నియమించారు. రవాణా కమిటీ, మరి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు, రవాణా శాఖ మంత్రి ఉన్నారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారిని రవాణా కమిటీ సభ్యులుగా నియమించారు. గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారిని, ఆయన రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి, బడ్జెట్ ఎస్టిమేట్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు ఆయన. అదేవిధంగా వీళ్ళంతా కూడా రవాణా కమిటీ. వాహన పార్కింగ్ కమిటీ, మంత్రి రామరాజు గారు, ఉండి మాజీ ఎమ్మెల్యే, బోడే ప్రసాద్ గారు, విజయవాడ పెనంలూరు ఎమ్మెల్యే, వీళ్ళు వాహన పార్కింగ్ కమిటీ సభ్యులు. రక్తదానం మెడికల్ క్యాంపుల కమిటీ కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ నాయకులు, వీళ్ళంతా కూడా దీంట్లో మెంబర్స్గా నియమించారు. వాలంటీర్స్ నిర్వహణ కమిటీ, మంత్రులు కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నాయకులు, తెలుగు యువత నాయకులు, వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉన్నారు. జన సమీకరణ కమిటీ అనేది చాలా కీలకం. ఇవాళ జన సమీకరణ అనేది మరి ఇన్ని 3 రోజులు ఏ కార్యక్రమం జనం లేకుండా మీటింగ్లు ఉండవు కాబట్టి దీనికి కీలకం. దాంట్లో గొట్టిపాటి రవికుమార్ ఎలక్ట్రిసిటీ మినిస్టరు, అదేవిధంగా మరో మంత్రి సవితి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, జీవి ఆంజనేయులు గారు సిపిప్ ఉన్నారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, దేవినేని ఉమా గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాళ్ళు, ఆయన కూడా ఈసారి జన సమీకరణలో దేవినేని ఉమా గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ప్రత్తిపాటి పుల్లారావు గారు, మరి ఆయన కూడా సెల్లూరుపేట ఎమ్మెల్యే, దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు ఎమ్మెల్యే, బోర్ల రామాంజన్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, మరి ఆయన కూడా ఈ యొక్క జన సమీకరణలో ప్రత్తిపాటి ఎమ్మెల్యే అయిన బోర్ల రామాంజన్ గారు, మరి ఆయన ఒక మెంబర్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ కమిటీలు ఉంటారు. మరి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచడం, అలంకరణ కమిటీలు కూడా కీలకమైన నాయకులే ఉన్నారు ఆ కమిటీ అంతా కూడా. ఓవరాల్గా ఇవన్నీ కూడా ఇవాళ కమిటీలు నియమించి తెలుగుదేశం పార్టీ మహానాడుని చాలా విజయవంతంగా ఊహించిన విధంగా జరపడానికి పార్టీ అధినాయకత్వం చాలా చురుగ్గా ఏర్పాట్లు చేసింది. ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లో ఒక పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు జరగడానికి ఆ పార్టీ చకచక ఏర్పాట్లు చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బట్లూరు, ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, ఆటోకాడ్, స్టాడ్, డాట్ ప్రో, ఈటీఏబిఎస్, రెవిట్, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు